హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 369. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చారు. త్వరలోనే తెలంగాణలో 5 కొత్త ప్రతిష్టాత్మక పథకాలు అమలు చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రేవంత్ సర్కార్ ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, సామాజిక భద్రత రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 5 ప్రతిష్టాత్మక పథకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ పథకాలు కేవలం సంక్షేమానికి మాత్రమే కాకుండా భవిష్యత్ తరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. త్వరలో 5 ప్రతిష్టాత్మక పథకాలను అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిగా ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ స్కీమ్. ఈ పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు ఉదయం పోషకాహారం అందించేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ముందుకొచ్చింది. చాలామంది విద్యార్థులు ఖాళీ కడుపుతో పాఠశాలలకు వెళ్లే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ పథకం రూపొందించారు. ఉదయం అల్పాహారం అందించడం ద్వారా పిల్లల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వారి చదువులపై దృష్టి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. సామాజిక భద్రతా కోణంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కీలకంగా మారనుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఆకస్మికంగా మరణం చెందితే ఆ కుటుంబం ఆర్థికంగా బలహీనపడకుండా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే మరో పథకం మధ్యాహ్న భోజన పథకం విస్తరణ. విద్యార్థుల పోషకాహారం దృష్ట్యా మరో కీలక నిర్ణయం మధ్యాహ్న భోజన పథకం విస్తరణ చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు పాఠశాలల స్థాయిలో ఉన్న ఈ పథకాన్ని ఇంటర్మీడియట్ వరకు విస్తరించడం ద్వారా పేద విద్యార్థుల ఆకలి సమస్యను తగ్గించడమే కాకుండా వారి విద్యాభ్యాసానికి కొనసాగించేందుకు ప్రోత్సాహంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే మనకు మరో పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలైతే ఇవ్వడానికి కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఇదే సమయంలో దివ్యాంగుల సాధికారకత దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు అందించడం ద్వారా ఇప్పుడు ఉత్సాహాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. మరి వారి విద్యలో ఎదురయ్యే రవాణా సమస్యలను తగ్గించనున్నారు. ఇది వారికి స్వతంత్రంగా చదువుకోవడానికి, సమాజంలో సమాన అవకాశాలు పొందడానికి దోహదపడతాయి అన్నట్లుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే మనకు మరో పథకాన్ని కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. పంటల వైవిధ్యీకరణ మరియు సేంద్రియ వ్యవసాయం. వ్యవసాయ రంగంలో కూడా రేవంత్ సర్కార్ సరికొత్త దృక్పథాన్ని తీసుకొని వస్తుంది. పంటల వైవిధ్యీకరణ మరియు సేంద్రియ వ్యవసాయం ప్రోత్సాహంతో రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా వివిధ పంటలు పండించేలా ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా వరి పంట కాకుండా ఇతర పంటలను కూడా సాగు చేయడానికి ప్రోత్సహించనున్నారు. దీనికోసం 10,000 రూపాయల వరకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతులు అనుసరించడం ద్వారా మట్టి నాణ్యత మెరుగుపడడంతో పాటు రైతులకు దీర్ఘకాల లాభాలు కూడా చేకూరనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పేర్కొన్నారు. సో చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం మన యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంది. త్వరలోనే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 కొత్త ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టబోతున్నారు. సో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, సామాజిక భద్రతా రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ యొక్క 5 ప్రతిష్టాత్మక పథకాలపై ఆయన
దృష్టి పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. సో విద్యార్థులకు, ఇటు చూస్తే ప్రజలకు, అలాగే మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు, అలాగే దివ్యాంగ విద్యార్థులకు, అలాగే రైతులకు ఇది గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైన విషయాలని మనం తెలుసుకోవాల్సిందే. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఈ లడ్డు బ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.